హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎనగంటి వీరా వ్లాగ్స్. వినాయక చవితి త్వరలో రాబోతుంది. ఏం ప్రసాదాలు చేద్దాం అనుకుంటున్నారు? తెలుసండి బాబు, ఉండ్రాలు పాయసం వినాయకుడికి ఫేవరెట్. అవి చేస్తాం, కానీ 11 రోజులు అదొకటి చేయలేం కదా. అందుకే ఏ పండుగకైనా ఆలోచించకుండా వండుకునే ప్రసాదం పరమాన్నం. ఇవాళ నేను బెల్లంతో పరమాన్నం ఎలా చేయాలో చూపించబోతున్నాను. వచ్చేయండి నేర్చేసుకుందాం. ముందు ఒక బౌల్ తీసుకొని 1 full గ్లాస్ ఆఫ్ బియ్యంని ఆ బౌల్లో యాడ్ చేసుకోండి. ఇప్పుడు బియ్యాన్ని 2 నుండి 3 సార్లు చక్కగా నీట్గా వాష్ చేసేసుకోండి. అలా చేసుకున్న తర్వాత ఏ కొలతతో అయితే మనం 1 కప్పు బియ్యంని తీసుకున్నామో అదే కప్పు కొలతతో 3 కప్పుల నీళ్ళని గిన్నెలోకి యాడ్ చేసుకోండి. అలా యాడ్ చేసుకున్న గిన్నెని స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని 15 నిమిషాలు ఉడకనివ్వండి. ఇలా అన్నం కాస్త ముద్దగా ఉడికిన తర్వాత ఏ కప్పుతోనైతే మీరు 1 కప్పు బియ్యంని తీసుకున్నారో అదే కప్పు కొలతతో 1.5 కప్పు బెల్లంని తీసుకోండి. కప్ అయినా లేదా గ్లాస్ అయినా అంతా ఒకటే కప్ మెజర్తో చేయండి. అప్పుడు మీకు ఈ అన్నం చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇలా మనం వేసుకున్న బెల్లం మొత్తం అన్నంలోకి చక్కగా డిజాల్వ్ అయిపోయిన తర్వాత 2 కప్పుల పాలను యాడ్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల పాలు విరిగిపోకుండా ఉంటాయి. పాలని యాడ్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో మరో 5 నిమిషాలు ఉడకనివ్వండి. ఇలా చేసినట్టయితే మ్యాక్సిమం మన పాయసం రెడీ అయిపోతుందండి. చివరిగా 1 టేబుల్ స్పూన్ వరకు యాలకుల పౌడర్ ఆర్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకున్నామంటే ఆల్మోస్ట్ మన పరమాన్నం రెడీ అయిపోతుంది. ఇప్పుడు మరొక ప్యాన్లోకి 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకొని మన ఇంట్లో అందుబాటులో ఉన్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒకసారి మీడియం ఫ్లేమ్లో చక్కగా వేగిన తర్వాత పరమాన్నంలోకి డ్రై ఫ్రూట్ మిక్స్ని యాడ్ చేసుకున్నామంటే కమ్మనైన బెల్లం పరమాన్నం రెడీ అయిపోతుంది. వాసన అదిరిపోతుంది. అయ్యో, ఎవరైనా ప్రసాదానికి వాసన చూస్తారా? రామరామ. సరే అండి, మీరు ఈ వీడియో చూసి నేర్చుకున్నారని అనుకుంటున్నాను. నేర్చుకున్నట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇన్ అడ్వాన్స్ హ్యాపీ వినాయక చవితి.